నిజామాబాద్ జిల్లాలో వీర హనుమాన్ విజయయాత్ర అయితే ప్రారంభం కావడం జరిగింది. సో ఇందులో భాగంగానే చాలా మంది అంటే హిందూ సంఘాల నాయకులు చాలా మంది రావడం జరిగింది. దాంతో పాటు నిజామాబాద్ నలుమూలల నుంచి కూడా పెద్ద మొత్తంలో భక్తులు ఈ విజయయాత్రలో అయితే పాల్గొన్నారు. సో ఇక్కడ హిందూ వాహిని రాష్ట్ర కార్యదర్శి అయితే ఉన్నారు. జై శ్రీరామ్. ఎట్లా ఉంది నిజామాబాద్ లో పరిస్థితి? నిజామాబాద్ అంటే ఇందూరిది. ఇప్పుడు నిజామాబాద్ ఇందూర్ అంటే ఇవాళ ఈ భూమి మీద ప్రతి వీరుడు హనుమంతుడు రూపంలో రాముడు రూపంలో ఉన్నది. ధర్మం కిలా పోయిన వాళ్ళకి అందరు లంక ఎట్లా వినాశం చేసిండు హనుమాన్, అట్లా ధర్మం కిలా పోయిన వాళ్ళకు మేము వినాశం చేస్తాము. జై శ్రీరామ్. అమ్మ మీరు చెప్పండి, ఇవాళ ఇందూరులో చూస్తే శ్రీరాముని వారసుల్లాగా హనుమంతుని వారసుల్లాగా ఇలా హిందువులందరూ ఒకటయ్యి ఇవాళ ఒక దాటి మీదకి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? మార్పు చేంజ్ అయిందని అనుకుంటున్నారా? చాలా చేంజ్ అయింది. ఒకప్పుడు మొత్తం వానరసేన కలిపి లంకకు ఎట్లా వారధి కట్టిండ్రో ఇప్పుడు మన హిందువులందరూ కలిసి అట్లా ఒక చోటికి జమ అయింది. జై అందరూ ఆంజనేయ స్వామి భక్తులమే కాబట్టి అందరూ జై శ్రీరామ్. అంటే ప్రతి ఏటా కూడా విజయయాత్ర చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ లక్షలాది మంది అంటే దాదాపు 20 నుంచి 30 వేల మంది శోభయాత్రలు పాల్గొంటారు. ఈసారి ఎట్లా ఉండబోతా ఉంది? ఎంత మంది పాల్గొనే అవకాశం ఉంది? 2 లక్షలు కాదు, ఇంకా ఎక్కువనే నేను అనుకుంటున్నాను. నైట్ వరకు 4-5 లక్షల వరకు వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. 3 లక్షలు ఇప్పుడు పాల్గొంటున్నారు ఇందూరు భూమి మీద. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒక ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటు బ్రదర్ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తా ఉంది? విజయయాత్ర విజయవంతంగా జరుగుతుందా లేదా? విజయవంతంగా జరుగుతుంది. ఈసారి ఏంటంటే హిందువులలో ఇంకా ఐక్యత పెంచింది. దాదాపు అసలు తక్కువగా ఉండే ఇక ఎక్కువ మొత్తం యువకులు అందరూ వానరసేన లాగా కదిలి వస్తున్నారు. మొత్తం మరి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఇందూరే ర్యాలీలో అంటే అంత వైభవంగా జరుగుతుంది. అందరు ఏకతాటిగా వచ్చారు. ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? అన్ని పోలీస్ వ్యవస్థ ఉంది. దారిలో సేవకులకు కూడా పానీయం, మళ్ళా అన్ని పానీయాలు, పచ్చళ్ళకు సంబంధించిన మజ్జిగ అన్ని ఇస్తున్నారు. సో వ్యవస్థ బాగుంది. హిందూ వాహిని ప్రత్యేకంగా హిందూ వాహిని విగ్రహాలకు సురక్షగా అందరు పాల్గొంటున్నారు. మొత్తం రక్షణగా మొత్తం ఇచ్చేస్తారు హిందూ వాహిని వాళ్ళు. చూస్తే దాదాపు ఒక 15 సంవత్సరాల కిందటన్నా ఒక 15 మంది కలిసి ఒక చిన్న విగ్రహంతో స్టార్ట్ కావడం జరిగింది. ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో సక్సెస్ అవుతాయని మనం ఎప్పుడు కూడా అనుకోలే. ఇంతమంది హిందువులు ఒక దాటికొచ్చి వాళ్ళు విజయయాత్రలో పాల్గొంటారని కూడా మనం అనుకోలే. కాకపోతే మార్పు మొదలైంది అన్నట్టుగా కనిపిస్తా ఉంది. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మార్పు అయితే మొదలైంది. ఆల్రెడీ యువకులలో అణువును రక్తంలో ఉంది. యువకులు ఇంకా భారీగా సాయంత్రం అయితే ఇంకా అందరు కలిసి హిందూ ఐక్యతను పెంచడానికి మన నిజామాబాద్ లో ఇందూరులో అతి పండుగను ఇదే జరుపుకుంటారు. యువకులకు ఒకటే, ఏదైతే మనం రామ మందిరం కట్టినామో ఇక్కడ కూడా మనం ఒక పెద్ద ఎత్తున మన ఏదైతే శంభుని గుడి ఉందో అన్య మతస్థుల షాపులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలా. దాన్నే మనం కట్టుబడిగా హిందువులు అంతా ఐక్యతంగా కలిసి ముందుకెళ్లాలని ఈ ర్యాలీలు ఇంకా పెద్దగా మన దేశంలోనే ఒక ప్రత్యేకత కావాలని కోరుతున్నాను. ఇది మొత్తానికి ఎక్కడ చూసినా కూడా రామనామ స్మరణతోనైతే మారుమోగిపోతున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు మరికొందరు మహిళలు ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తా ఉంది అసలు విజయయాత్ర గురించి? చాలా బాగుంది. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా. హిందువుల ఇంకా యూనిటీ రావాలి. మేము కుంభకర్ణుడు వంశస్థులం రాము, శ్రీరాముని వారసులము. మేము శ్రీరాముని వారసులము. హనుమంతుడు లంక ఎలా తలబెట్టిండో అలాగే హిందూ ధర్మం కోసం ధర్మ విరుద్ధంగా ఎవరైతే వాళ్ళ షడ్యంత్రం రచిస్తున్నారో వాళ్ళ ముంగట మనమందరం ఒక్కటై వాళ్ళని ఇక్కడ ఎవరిని అడిగినా కూడా నిజామాబాద్ లో ఇవాళ మన పురాతన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాపాడుకోవాలా. ఎస్పెషల్లీ శంభుని గుడి గురించి ఎవరిని అడిగినా కూడా శంభుని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడ కొంతమంది అన్య మతస్థులకు సంబంధించి వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ షాపులు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ మనకి హిందూ వాహిని నుంచి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి? యాక్చువల్లీ ఏంటంటే శంభుని గుడి ఒక్కటే కాదు, 1995లో శంభుని గుడి పక్కన ఎన్ని
చిన్న చిన్న గుడిసెలాగా దుకాన్లు ఉండే అప్పుడు తీయడం జరిగింది. ఒక హిందూ ఐక్యత ఒక చోటు వచ్చి తీయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే ఐక్యత 2025 తీసుకొచ్చి షమ్ముడి గుడి దగ్గర డెవలప్మెంట్ కోసము షమ్ము గుడిల చుట్టూలో ఎన్ని థాయ్ బజార్స్ ఉన్నాయి అన్ని తీయడము ఈ హిందూ ఏకత హిందూ వాహిని దీనికోసం పోరాడుతుంది. ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఇవాళ హిందువులు ఏకమయ్యారు అని చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఎవరైతే మనకి షమ్ముని గుడి గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతూ ఉన్నారండి. సో ఇక్కడ మరికొందరు ఉన్నారు. బ్రదర్ మీరు చెప్పండి, శోభయాత్ర గురించి మాట్లాడుకుంటే మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే ఇక్కడ చూసిన తర్వాత మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు లాగే ఇప్పుడు శంఖపురి ఆక్రమణల గురించి అట్లనే హిందూ దేవాలయం గురించి పరిరక్షణ కోసం హిందూ వాహిని ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఈ శోభయాత్రలో హిందూ బంధువులు చాలా మంది పాల్గొనే అవకాశం ఉంది. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఎవరిని అడిగినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తా ఉన్నారండి. ఇవాళ హిందువులపై జరుగుతున్నటువంటి అక్రమ దాడులు కావచ్చు, దాంతోపాటు లవ్ జిహాద్ అని చెప్పేసి, దాంతోపాటు ఏవైతే మనకి పవిత్రంగా భావించే ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంతమంది కబ్జాలు చేసుకోవడము, దాంతోపాటు అతి పవిత్రంగా భావించే శంభుని గుడి గురించి చాలా మంది మాట్లాడడం జరుగుతూ ఉంది. సో శంభుడి గురి గురించి కూడా మేము ఖచ్చితంగా కదులుతాం, హిందూ వాహిని నుంచి డెఫినెట్లీ ఫైట్ అయితే చేస్తామని చెప్పేసి హిందూ వాహిని ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది.